హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RMTI మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి. ఈ వీడియోలో అయితే మనం సిమ్ సెక్షన్ ఎలా పనిచేస్తుంది అన్నది చూద్దామండి. ముందుగా సిమ్ ట్రేకి పవర్ ఐసీ ద్వారా ఒక 1.8 వోల్టేజ్ అన్నది ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది సిమ్ ట్రేకి. ఆ స్విచ్కి 1.8 వోల్టేజ్ అనేది పవర్ ఐసీ ద్వారా రావడం అనేది జరుగుతుంది. అదే సమయం ఆ వోల్టేజీలు CPU కూడా ఒక రెసిస్టర్ ద్వారా సిమ్ 1 లైన్ పనిచేస్తుందా లేదని తెలుసుకోవడానికి ఒక లైను, సిమ్ 2 ఒక లైను, SD కార్డ్ ఇన్బిల్ట్ SD కార్డు ఉంటే ఆ SD కార్డుకి సంబంధించిన లైన్ వర్క్ అవుతుందా లేదని కూడా CPUకి తెలియాలి. కాబట్టి దానికోసం కూడా ఒక రెసిస్టర్ ద్వారా 1.8 డిటెక్షన్ లైన్లు అనేవి వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం సిమ్ ట్రేతో పాటు ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు ఈ స్విచ్ అన్నది ఈ డిటెక్షన్ లైన్కి కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ అయినప్పుడు స్విచ్ అనేది గ్రౌండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. గ్రౌండింగ్ ఉండడం వల్ల ఎప్పుడైతే ఈ రెండు కాంటాక్ట్ అవుతుందో ఇక్కడున్న 1.8 వోల్టేజ్ అనేది గ్రౌండ్ అవ్వడం అంటే 0 వోల్టేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వోల్టేజ్ 0 అవ్వడం జరుగుతుందో ఈ CPUకి అర్థమవుతుందండి. 1.8 వచ్చినప్పుడు సిమ్ వేయలేదని CPUకి మెసేజ్ వెళ్తుంది. ఎప్పుడైతే ఈ 0లు అవుతాయో అప్పుడు CPUకి అర్థమవుతుంది, ఓకే సిమ్ వేశారన్నది ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సిమ్ వేశారన్న మెసేజ్ రావడంతో నెక్స్ట్ పవర్ ఐసీ నుంచి VSIM అని వోల్టేజ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సిమ్ 1కి ఒక లైను, సిమ్ 2కి ఒక లైను. ఈ వోల్టేజ్ వచ్చిందా లేదా అన్నది కూడా, వోల్టేజ్ రిలీజ్ అయిందా లేదా అన్నది కూడా CPUకి డిటెక్షన్ అయితే జరగడం అయితే జరుగుతుంది. ఈ విధంగా సెన్స్ లైన్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ తెలుసుకోకపోతే సర్వీస్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. నెక్స్ట్ సిమ్ లోపల ఉన్న చిప్ వర్క్ అవ్వడానికి ఈ వోల్టేజ్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనము ఏ సిమ్ వేసామో, వడాఫోన్ వేసామా, ఏ కంపెనీది సిమ్ అనేది యూజ్ చేసామన్నది ఈ డేటా లైన్స్ ద్వారా మనకి CPUకి అన్నది చేరుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే ఏ సిమ్ వేసామని సిమ్కి అర్థమవుతుందో ఆ నెట్వర్క్ అంటే లోయర్ బ్యాండా, హయ్యర్ బ్యాండా, మీడియం బ్యాండా అన్నది CPUకి అర్థమయ్యి దానికి కావాల్సిన సిగ్నల్స్ని యాక్టివేట్ చేయడం అనేది CPU యొక్క వర్క్ ఫ్రెండ్స్. అదే సమయంలో డేటా ద్వారా మనకు కాంటాక్ట్ నెంబర్లు కానీ అవన్నీ కూడా మనకి CPUకి అయితే చేరడము, మనకి డిస్ప్లేలో చూడడానికి విజిబుల్గా కనబడేందుకు ఈ డేటా లైన్స్ అనేది ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ డేటా రావడము, ఏ సిమ్ అని డిటెక్ట్ అవ్వడము, ఈ విషయాన్ని ఏం చేస్తుంది కమ్యూనికేషన్ ద్వారా CPU ఏం చేస్తుంది పవర్ ఐసీకి అన్నది ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సిమ్ వేయడం జరిగింది, ఫలానా కంపెనీ రావడం అనేది డిటెక్ట్ చేయడం జరిగింది అన్న విషయం పవర్ ఐసీకి అయితే వెళ్తుంది. పవర్ ఐసీకి వెళ్ళినప్పుడు పవర్ ఐసీ ఏం చేస్తుంది, అప్పుడు నెట్వర్క్కి సంబంధించిన నెట్వర్క్ సెక్షన్ కావాల్సిన వోల్టేజ్ అన్నది ఒకటి, మోడెం వోల్టేజ్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ మొబైల్లో. ఆ వోల్టేజ్ని అయితే మనకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ వోల్టేజ్ కూడా మళ్ళీ నెక్స్ట్ CPUకే రావడం అనేది జరుగుతుంది. ఈ వోల్టేజ్ రాకపోతే CPUలోని నెట్వర్క్ సంబంధించిన ఏ సెక్షన్లో ఏ వర్క్ అనేది జరగదండి. నెట్వర్క్ సంబంధించిన సెక్షన్లో వర్క్ జరగాలంటే ఈ వోల్టేజ్ అనేది ఇంపార్టెంట్. ఈ వోల్టేజ్ రిలీజ్ రావాలంటే సిమ్ డిటెక్ట్ అవ్వాలి. ఈ సిమ్ డిటెక్ట్ అవ్వాలంటే పవర్ ఐసీ కరెక్ట్గా పనిచేయాలి. ఇవన్నీ కరెక్ట్గా వర్క్ చేసినప్పుడు RFICకి ఒక 1.8 వోల్టేజ్ అనేది పవర్ ఐసీ రిలీజ్ చేస్తుందండి. ఈ వోల్టేజ్ రాకపోయినా నో సర్వీసు, సిమ్ కార్డ్ డిటెక్షన్ అంతా జరుగుతుంది కానీ నో సర్వీస్లో ఉంటుంది. 1 by 1 ఇలాగా చెక్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ థియరీ నాలెడ్జ్ లేకపోతే మనం ఏం చెక్ చేయాలి, ఎలా చెక్ చేయాలనేది కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇలాగా డయాగ్రాముల ద్వారా
స్కిమాటిక్స్ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మా ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.